మనకి మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, చాలా మంది చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నా కూడా మాకు శ్రమ పోవడం లేదు, దేవుని ఆరాధిస్తున్నా కూడా మాకెందుకు శ్రమలు అని చాలా మంది చెప్తా ఉంటారు. శ్రమ ఎందుకు? అసలు శ్రమ మన జీవితంలోకి ఎందుకు ప్రవేశిస్తుంది? అసలు దేవుని ఆరాధిస్తున్న మన కుటుంబాల్లో శ్రమకు కారణం ఏంటంటే ప్రభు వాక్యం ద్వారా దర్శించబోతున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు మేలాయను. దేవునికి స్తుతి కలుగును గాక. అంటున్నాడు, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు అంటే శ్రమ నాకు అనుగ్రహించినందుకు నాకు మేలు. శ్రమ లేకపోతే నేను నిన్ను చేరుకోలే, శ్రమ లేకపోతే నేను నీకు దగ్గర కాలే, శ్రమ లేకపోతే నీ కట్టడలను నేను నేర్చుకోలేనని ఈ భక్తులు స్పష్టంగా రాశారు. చూడండి, ఈరోజు మన జీవితంలో చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తూ కూడా ప్రభువును మనం మైమర్చిపోతూ ఉంటాం. మనకు సుఖ సౌఖ్యాలు అనుగ్రహించబడ్డప్పుడు, దీవెన మనకు అనుగ్రహించబడినప్పుడు, కరువు తొలగించబడి సమృద్ధిలోకి వచ్చినప్పుడు మనకు ప్రార్థన అంతగా చేయబుద్ధి కాదు, ఆరాధన అంతగా చేయబుద్ధి కాదు, దేవుని సన్నిధికి అంతగా వెళ్ళబుద్ధి కాదు. అందుకే శ్రమ మన జీవితంలో దేవుడే అనుమతిస్తాడు. ఎందుకు? నువ్వు దేవునికి దగ్గర కావడానికి. చూడండి, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం గల స్త్రీ అంతకుముందు అంతా యేసే గురించి పట్టించుకోలేదు. అసలు యేసే గురించి వినింది, కానీ యేసే ఏంటి, ఆమెకేంటి అవసరం? సమృద్ధిలో ఉంది, ధనంలో ఉంది, మరి మంచి కుటుంబం ఉంది, ఇంకా ఆయన్ను అనుకోవాల్సిన పని ఏంటి, ఆయన స్మరించాల్సిన అవసరం ఏంటి? తర్వాత ఆ రక్తస్రావం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 12 ఏళ్ళ నుంచి ఆ బాధలో మునిగి ఆ శ్రమలో మరి నలిగి ఆ వేదన అంతా అనుభవించిన తర్వాత చివరి దశలో ఇప్పుడు ఏసైని గురించి వినిందంట. ముందు వినింది, తర్వాత ఏసైని గురించి విన్న తర్వాత ఇప్పుడు ఏసై ఆమెకు అవసరం వచ్చాడు. ఆ ప్రాణనాథుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన చెంగు ముట్టాలన్న ఆశ ఆమెకు ఎప్పుడు కలిగిందంటే శ్రమలో పడ్డప్పుడు. ఆమె శ్రమలో పడిన తర్వాత, ఆ వేదన అనుభవించిన తర్వాత యేసయ్యకు దగ్గర కావాలని ఆశ కలిగింది. ఎప్పుడు కలిగింది? శ్రమలో పడిన తర్వాత, సమస్యలో పడిన తర్వాత. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువును మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. దీవెన వచ్చింది కదా, సమృద్ధి వచ్చింది కదా, ఇప్పుడు ప్రార్థన అంతగా మనకి ఇష్టం లేదు, వాక్యం ఇష్టం లేదు, మరి ఆరాధన అంటే ఇంక అసలే ఇష్టం లేదు. అందుకే శ్రమ నీ ఇంట్లోకి మెల్లగా చాప కింద నీరులాగా మెల్లగా వచ్చి కూర్చుంది. ఎందుకు? మళ్ళా నువ్వు దేవుని సంధికి పరిగెత్తుకుంటూ రావడానికి. ఇప్పుడు ఆమె యేసయ్య చెంగు ముట్టాలని ఆశ కలిగింది. ఆ జనసమూహంలో ఎట్టెళ్ళిందో, వాళ్ళు దొక్కుతున్నారు, వాళ్ళు నెడుతున్నారు, వాళ్ళు తోసేస్తున్నారు, వాళ్ళు కసురుకుంటున్నారు, ఏం పట్టించుకోవాలి. చక్కగా వెళ్ళి ఆయన చెంగు ముట్టిందండి. ఎందుకంటే ఆమె బాధ లాంటిది, ఆమె వేదన లాంటిది. అందుకే ఆయనకి దగ్గరగా వెళ్ళింది, చెంగు ముట్టింది, బాగుపడింది, స్వస్థతనుంది. శ్రమ మేలుగా కాదా? ఈరోజు శ్రమ కంటే భయపడకండి. శ్రమ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోండి. అమ్మో, నేను ప్రభువును మైమర్చిపోయానేమో, ప్రార్థన మునుపట్లా చేయట్లేదేమో, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నానేమో, అందుకే నాకు ఇది వచ్చిందేమో అని అర్థం చేసుకొని మళ్ళా మునుపటి వలె ప్రార్థనలో, వాక్యంలో మరి చక్కగా నిలబడండి. తప్పకుండా నీ బాధ నుంచి, నీ దుఃఖం నుంచి, నీ వేదన నుంచి దేవుడు తొలగించి మళ్ళా ప్రభువు నువ్వు హత్తుకోబోతున్నావు, మళ్ళా ఆయన్ని కౌగిలించుకోబోతున్నావు. ఆయన పాదాలు పట్టుకునేలా ప్రభు చేయడానికే శ్రమ. ఇలాంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగా. ఆమేన్. అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు శ్రమ వస్తే, మరి రోగం వస్తే, సమస్య వస్తే భయపడకుండా తమ తప్పిదం తెలుసుకుని, అతిక్రమం తెలుసుకుని మరలా నీ ఒడికి చేరినట్లు, నీ కౌగిట్లో చేరినట్లు ప్రతి వారికి ఇలాంటి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వృద్ధి పొందించును గాక. ఆమేన్.